కంప్లీట్ అయిన విలేజ్, రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్ కూడా జాయింట్ ఎల్పిఎం ఎక్స్టెంట్ వేరియేషన్స్ ఇష్యూస్ అనేది ఎక్కువ ఉన్నాయి. దానికి కూడా ఇప్పుడు వారికి యాజ్ పర్ రూల్స్ నోటీస్ ఇచ్చి పూర్తిగా ఎంక్వైరీ చేసి సొల్యూషన్ ఇవ్వడం కూడా జరుగుతున్నది. సో ఇక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ ఏదంటే మ్యూటేషన్స్ పెట్టి దానికి సరిగా సమాధానం ఇవ్వలేదు అన్నది కంప్లైంట్స్ వచ్చాయి. అదేవిధంగా కొద్దిగా రెవెన్యూ సిబ్బంది సరిగా బిహేవ్ చేయలేదని కొన్ని కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడు త్వరలోనే ఎంక్వైరీ చేసి ఎవరైనా సిబ్బంది అధికారి ప్రజలతో సరిగా బిహేవ్ చేయలేదంటే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ సందర్భంగా అందరికీ కూడా అంటే మన స్టేట్ గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వారి సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. కొన్ని రెవెన్యూ సమస్యలు అయితే మనము ఇక్కడ సివిల్ డిస్ప్యూట్స్ ఉండవచ్చు, అది మనము ఇక్కడ నుంచి సాల్వ్ చేయలేము. బట్ అటువంటి కేసెస్లో కూడా ప్రజలకు సరిగా తెలియచేయాలి, వారితో సరిగా మాట్లాడాలి అన్నది ఇంపార్టెంట్. అది ఎవరైతే చేయలేదో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కంప్లైంట్స్ గ్రివాన్సెస్ వచ్చి ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి డిస్పోజల్ చేస్తామన్నది తెలియజేస్తున్నాను. 3 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. ఇది ఈ రోజు ఇక్కడ పెట్టినదికి వేరే విలేజ్కి ఉన్నది కురిచేడ్ ఏరియా అంటే కాంచీపురం, ఆ విలేజ్కి సంబంధించిన ఈ ఒకే ప్లేస్లో 3 డిఫరెంట్ విలేజెస్కి వారు పెట్టి ఉన్నారు. 2 ఇదికి ముందే కంప్లీట్ అయింది, ఇది పక్కన ఉన్న విలేజ్కి పెట్టినది అన్నారు. అయినప్పటికీ ఇక్కడ ఈ విలేజ్ సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకురావాల్సి ఉంటుంది, బట్ తీసుకురాలేదు. షోకాస్ నోటీస్ ఇస్తున్నాము.